మనకి బీఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. ఇందులో మనకి 345 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించినటువంటి జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ 9థ్ సెప్టెంబర్ అంటే ఈరోజు నుంచే స్టార్ట్ అయింది. 30 సెప్టెంబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు ఎడిటింగ్ అనేది కూడా 30 సెప్టెంబర్ వరకే కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది నవంబర్ 2024లో జరుగుతుందనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ వచ్చేసినైతే అసిస్టెంట్ డైరెక్టర్ మనకి 3 వేకెన్సీ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ 27 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 43 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ సంబంధించినటువంటి క్యాడ్ వేకెన్సీ ఒకటి ఉంది. స్టెనోగ్రాఫర్ 19 ఉన్నాయి. సీనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ వచ్చేసినైతే 128 ఉన్నాయి. అండ్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ వచ్చేసినైతే 78 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ వచ్చేసినైతే 27 ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ 18 జాబ్స్ ఉన్నాయి. టెక్నీషియన్ ఒక జాబ్ ఉంది. టోటల్‌గా 345 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసినది మనకి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్ట్‌కి మనకి చార్టెడ్ అకౌంటెంట్స్ అనేది చేసి ఉండాలి. అండ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించి మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అనేది చేసి ఉండాలి. అంటే ఎంబీఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ వచ్చేసినైతే మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ అనేది చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసినైతే మీకు డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ మీకు షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అది మీరు పాస్ అవ్వాలి. అసిస్టెంట్ సంబంధించినటువంటి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. దీనికి సంబంధించి కూడా మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అనేది చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. క్యాడ్‌లో అంటే ఆటో క్యాడ్‌లో మీకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. స్టెనోగ్రఫీ వచ్చేసినట్టే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా పాస్ అవ్వాలి. సీనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ టైపింగ్ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాలనమాట. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ కూడా మీకు బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ టు సేమ్ మీరు ఇక్కడ కూడా టైపింగ్ టెస్ట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అంటే పాస్ అవ్వాలనమాట. మీకు వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ తర్వాత అది పాస్ అవ్వాలి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసినైతే మీరు డిప్లొమా మెకానికల్ లేదా మీరు మైక్రోబయాలజీ లేదా కెమికల్ సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అండ్ సీనియర్ టెక్నీషియన్ వచ్చేసినైతే 10థ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐలో సంబంధించిన సబ్జెక్ట్‌లో మీరు సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ తర్వాత టెక్నీషియన్ కూడా సేమ్ అనమాట. 10థ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ సంబంధించిన సబ్జెక్ట్‌లో ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకోండి. అసిస్టెంట్ డైరెక్టర్ 35 ఇయర్స్, పర్సనల్ అసిస్టెంట్ 30 ఇయర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 30 ఇయర్స్, అసిస్టెంట్ సంబంధించి క్యాడ్ 30 ఇయర్స్, స్టెనోగ్రాఫర్ 27 ఇయర్స్ అండ్ సీనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ 27 ఇయర్స్, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ 27 ఇయర్స్, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ 30 ఇయర్స్, సీనియర్ టెక్నీషియన్ 27 ఇయర్స్, టెక్నీషియన్ 27 ఇయర్స్. ఇవి కాకుండా మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినైతే మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. పైన మీకు చెప్పాను కదా క్వాలిఫికేషన్‌లో ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. కొన్నిటికి షార్ట్ హ్యాండ్ ఉంటుంది. ఆ తర్వాత కొన్నిటికి టైపింగ్ స్పీడ్ అనే టెస్ట్ కూడా తర్వాత కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినైతే ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ₹1 కూడా మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిగతా వాళ్ళు మాత్రం గ్రూప్ ఏ జాబ్ అయితే ₹800 అనేది పే చేయాలి. గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్ అయితే ₹500 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించినటువంటి సాలరీస్ ఒకసారి చూసుకోండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసినైతే మనకి 56,100 అనమాట. ఇక్కడ రాంగ్ పడింది. 50,000 కాదు. 56,100 అనమాట బేసిక్ పే. పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసినైతే 35,400. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసినైతే 35,400 అండ్ స్టెనోగ్రఫీ వచ్చేసినైతే 25,500 బేసిక్ పే అనమాట. సీనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ కూడా 25,500, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ 19,900, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ 35,400, సీనియర్ టెక్నీషియన్ 25,500, టెక్నీషియన్ 19,900. ఇది శాలరీ అనమాట. ఇవి కాకుండా మీకు హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కలిపి మీకు ఎక్స్ట్రాగా ఒక 12, 15,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో మనకి విశాఖపట్నం, విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. తెలంగాణ వచ్చేసినైతే హైదరాబాద్, ఖమ్మంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో మీకు సెలక్షన్ ప్రాసెస్ అంటే ఆన్‌లైన్ టెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.